హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. దీన్ని ఎలా చెప్పొచ్చు? డోంట్ ట్రై టు స్టాప్ మీ. డోంట్ ట్రై టు స్టాప్ మీ అంటే నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు అని. అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ ట్రై టు స్టాప్ హిమ్. డోంట్ ట్రై టు స్టాప్ హిమ్ అంటే అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు అని. ఆమెను ఆపడానికి ప్రయత్నించొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడడమే. డోంట్ ట్రై టు స్టాప్ హర్ అని చెప్పాలి. డోంట్ ట్రై టు స్టాప్ హర్ అంటే ఆమెను ఆపడానికి ప్రయత్నించొద్దు అని. ఓకేనా? సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అతన్ని లోపలికి రానివ్వద్దు. అతన్ని లోపలికి రానివ్వద్దు. దీన్ని ఎలా చెప్పొచ్చు? డోంట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. డోంట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్ అంటే అతన్ని లోపలికి రానివ్వద్దు అని. వాళ్ళని లోపలికి రానివ్వద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా, దీన్ని ఎలా చెప్పొచ్చు? డోంట్ లెట్ దెమ్ కమ్ ఇన్సైడ్. డోంట్ లెట్ దెమ్ కమ్ ఇన్సైడ్ అంటే వాళ్ళని లోపలికి రానివ్వద్దు అని. ఇక్కడ పోలీసుల్ని లోపలికి రానివ్వద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ లెట్ పోలీస్ కమ్ ఇన్సైడ్. డోంట్ లెట్ పోలీస్ కమ్ ఇన్సైడ్ అంటే పోలీసుల్ని లోపలికి రానివ్వద్దు అని. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. నేను అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? అనుకుంటున్నాను అంటే వాంట్ టుతో చెప్పాలి. ఐ వాంట్ టు ఇన్వైట్ ఎవ్రీ వన్. ఐ వాంట్ టు ఇన్వైట్ ఎవ్రీ వన్ అంటే నేను అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అని. నేను అతన్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అంటే ఎలా చెప్పొచ్చు? ఐ వాంట్ టు ఇన్వైట్ హిమ్ అని చెప్పాలి. ఓకేనా? ఐ వాంట్ టు ఇన్వైట్ హిమ్ అంటే నేను అతన్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అని. సో ఇలా మీరు ఇక్కడ కూడా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. ఇక్కడ వాంట్ టు అంటే ఏంటి మీనింగ్? అనుకుంటున్నాను అనే మీనింగ్లో వస్తుంది అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరెవరిని ఇన్వైట్ చేసావు. ఓకేనా? నువ్వు ఎవరెవరిని ఇన్వైట్ చేసావు ఇలా మనం అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూమ్ ఆల్ డిడ్ యూ ఇన్వైట్. హూమ్ ఆల్ డిడ్ యూ ఇన్వైట్ అంటే నువ్వు ఎవరెవరిని ఇన్వైట్ చేసావు అని మీనింగ్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, లోపల ఎవరెవరు ఉన్నారు. లోపల ఎవరెవరు ఉన్నారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఎవరెవరు అంటే హూ ఆల్. హూ ఆల్ అంటే ఎవరెవరు అనే మీనింగ్లో యూస్ చేస్తాము. సో దీని సెంటెన్స్లో ఎలా చెప్పాలంటే హూ ఆల్ ఆర్ ఇన్సైడ్. హూ ఆల్ ఆర్ ఇన్సైడ్ అంటే లోపల ఎవరెవరు ఉన్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఆమెతో మాట్లాడడం లేదు. నేను ఆమెతో మాట్లాడడం లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ టాకింగ్ టు హర్. ఐఎమ్ నాట్ టాకింగ్ టు హర్ అంటే నేను ఆమెతో మాట్లాడడం లేదు అని. నేను అతనితో మాట్లాడడం లేదంటే ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడడం లేదు అని. నేను వాళ్ళతో మాట్లాడడం లేదంటే ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్ అంటే నేను వాళ్ళతో మాట్లాడడం లేదు అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇంకెవరికో ఇచ్చేసాను. నేను ఒక్కరిని అనుకుని ఇంకెవరికో ఇచ్చేసాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ గివెన్ సమ్వన్ ఎల్స్. నేను ఇంకెవరికో ఇచ్చేసాను. ఓకేనా? నేను ఇంకెవరికో ఇచ్చేసాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ గివెన్ సమ్వన్ ఎల్స్ అంటే ఇంకెవరికో నేను ఇచ్చేసాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అదే నేను నీకు పంపించాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? దట్స్ వాట్ ఐ సెంట్ యూ. దట్స్ వాట్ ఐ సెంట్ యూ అంటే అదే నేను నీకు పంపించాను అని. నేను అదే చూశాను అంత ఎలా చెప్పాలి? దట్స్ వాట్ ఐ సా. దట్స్ వాట్ ఐ సా అంటే నేను అదే చూశాను ఇలా అంటుంటాం కదా. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దట్స్ వాట్ అంటే అదే అనే మీనింగ్లో వస్తుంది. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఆమెతో గొడవ పడలేదు. నేను ఆమెతో గొడవ పడలేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు?
ఐ డిడెంట్ ఫైట్ విత్ హర్. ఐ డిడెంట్ ఫైట్ విత్ హర్ అంటే నేను ఆమెతో గొడవ పడలేదు అని. నేను అతనితో గొడవ పడలేదు అంటే ఎలా చెప్పాలి? సేమ్, ఐ డిడ్ నాట్ ఫైట్ విత్ హిమ్ అనాలి. ఐ డిడ్ నాట్ ఫైట్ విత్ హిమ్ అంటే నేను అతనితో ఫైట్ చేయలేదు, గొడవ పడలేదు అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఆమెను వదిలించుకోలేకపోయాను. నేను ఆమెను వదిలించుకోలేకపోయాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ హర్. ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ హర్ అంటే నేను ఆమెను వదిలించుకోలేకపోయాను అని. ఓకేనా? నేను అతన్ని వదిలించుకోలేకపోయాను అంటే ఎలా చెప్పొచ్చు? ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అనాలి. ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంటే నేను అతన్ని వదిలించుకోలేకపోయాను అని. నేను బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోలేకపోయాను అంటే ఎలా చెప్పాలి? ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఐ కుడెంట్ గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ని నేను వదిలించుకోలేకపోయాను అని. ఓకేనా? సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది? మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది? దీన్ని ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ యూ గెట్ ఎ జాబ్. వెన్ విల్ యూ గెట్ ఎ జాబ్ అంటే నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని. నాకు జాబు 10 రోజుల్లో వస్తుంది. నాకు జాబు 10 రోజుల్లో వస్తుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ విల్ గెట్ ఏ జాబ్ విత్ ఇన్ 10 days. ఐ విల్ గెట్ ఏ జాబ్ విత్ ఇన్ 10 days అంటే నాకు 10 రోజుల్లో జాబ్ వస్తుంది అనే మీనింగ్లో వస్తుంది అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను అన్నీ మర్చిపోయాను. నేను అన్నీ మర్చిపోయాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అంటే నేను అన్నీ మర్చిపోయాను అనే మీనింగ్లో వస్తుంది అనమాట. అతను అన్నీ మర్చిపోయాడు అంటే ఎలా చెప్పొచ్చు? హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అంటే అతను అన్నీ మర్చిపోయాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను ఈ సమయానికి రేపు ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు. అతను ఈ సమయానికి రేపు ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ మైట్ బీ ఇన్ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ టుమారో. హీ మైట్ బీ ఇన్ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి అతను ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు మనీ పనిచేశారా? మీరు మనీ పనిచేశారా? దీన్ని ఎలా చెప్పొచ్చు? డిడ్ యూ డిస్ట్రిబ్యూట్ మనీ. డిడ్ యూ డిస్ట్రిబ్యూట్ మనీ అంటే మీరు మనీ పనిచేశారా అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు నన్ను మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు నన్ను మళ్ళీ అడుగుతున్నారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? మళ్ళీ అంటే అగైన్ అండ్ అగైన్ అని యూజ్ చేయవచ్చు. దే ఆర్ ఆస్కింగ్ మీ అగైన్ అండ్ అగైన్. దే ఆర్ ఆస్కింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అంటే వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉన్నారు అనే మీనింగ్లో వస్తుంది. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? అనుకున్నాను అంటే వాంటెడ్ టు యూజ్ చేయాలి. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ లాస్ట్ ఇయర్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ లాస్ట్ ఇయర్ అంటే నేను లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను అని. నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అంటే నేను లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను అని. అనుకున్నాను అంటే పాస్ట్ కదా, అందుకే మనం వాంటెడ్ టు అనేది యూజ్ చేయాలి. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు నాలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నాలాగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చెప్పొచ్చు? దే ఆర్ స్పీకింగ్ లైక్ మీ. దే ఆర్ స్పీకింగ్ లైక్ మీ అంటే వాళ్ళు నాలాగా మాట్లాడుతున్నారు అని. వాళ్ళు నాలాగా చేస్తున్నారంటే ఎలా చెప్పాలి? దే ఆర్ డూయింగ్ లైక్ మీ. దే ఆర్ డూయింగ్ లైక్ మీ అంటే వాళ్ళు నాలాగా చేస్తున్నారు అని. వాళ్ళు నాలాగా చదువుతున్నారంటే ఎలా చెప్పాలి? దే ఆర్ రీడింగ్ లైక్ మీ అంటే వాళ్ళు నాలాగా చదువుతున్నారు అని. ఓకేనా? సో ఇలా మీరు సెంటెన్స్ మార్చుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను అక్కడికి అనుకోకుండా వెళ్ళాను. నేను అక్కడికి అనుకోకుండా వెళ్ళాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? అనుకోకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ కదా. సో అనుకోకుండా వెళ్ళాను అనేదాన్ని
ఐ వెంట్ దేర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే నేను అక్కడికి అనుకోకుండా వెళ్ళాను, అంటే నేను ప్లాన్ ఏం చేయలేదు, అనుకోకుండా అలా వెళ్ళాను అనే మీనింగ్లో వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చెప్పొచ్చు, ఐ వెంట్ దేర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను మండే రోజు వస్తాను. నేను మండే రోజు వస్తాను, దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ విల్ కమ్ ఆన్ మండే. ఐ విల్ కమ్ ఆన్ మండే. నేను శుక్రవారం వస్తానంటే ఐ విల్ కమ్ ఆన్ ఫ్రైడే. ఐ విల్ కమ్ ఆన్ ఫ్రైడే. ఓకేనా. నేను మండే రోజు పంపిస్తానంటే ఎలా చెప్పాలి, ఐ విల్ సెండ్ ఆన్ మండే అని చెప్పొచ్చు. ఐ విల్ సెండ్ ఆన్ మండే అని చెప్పొచ్చు. సో నేను మండే రోజు డబ్బులు ఇస్తాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.